లిటిగేషన్ పిల్ ఒకటి వేసింది. సో మొత్తానికి జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక కూడా వేడి రాజుకుంటుంది. దీంట్లో ఓవరాల్గా జూబ్లీహిల్స్కు సంబంధించిన అంశంలో మరి బీఆర్ఎస్ కాంగ్రెస్ల మధ్య పోటాపోటీ ప్రచారం కూడా కొనసాగుతోంది. సో ఒకవైపు మాగంటి గోపినాథ్ సతీమణి బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థిగా పోటీ చేస్తున్న సంగతి మనకు తెలిసిందే. అయితే ఈ మధ్య కాలంలో ఆమె ఒక స్టేజ్పై అంటే బహిరంగ సభలో కంటతడి పెట్టుకోవడం అయితే మరి కాంగ్రెస్ దానిపైన కూడా విమర్శలు చేయడం కావచ్చు. సో మొత్తానికి ఆ నాయకులంతా కూడా మరి ఈ యొక్క ఆమె పెట్టుకుంటున్న కంటతడిని కూడా రాజకీయంగా మాట్లాడిన మాటలు ఏవైతున్నాయి ఇప్పుడు మరి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కొంత చర్చనీయాంశంగా మారాయని చెప్పుకోవచ్చు. దీంట్లో సబితా ఇంద్రారెడ్డి గారు కూడా తీవ్రంగా స్పందించారు. సో భర్తను కోల్పోయిన మహిళకి మరి ఇక ప్రజల్ని చూసినప్పుడు భావోద్వేగానికి లోనైతే దాన్ని కూడా కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన మంత్రులు అందరు కూడా మరి కేవలం ఓట్ల కోసం రాజకీయాలు చేస్తాడని చెప్పడం అయితే ఇది కొంత బాధ కలిగిస్తుందని ఆమె కూడా ఆవేదన పంచుకోవడం కావచ్చు. ఇదే క్రమంలో మరి కల్వకుంట్ల కవిత గారు తెలంగాణ జాగృతి సంస్థ మరి మరొకసారి కూడా ఒక సంచలన వేదికకు అయితే ఈరోజు మధ్యాహ్నం 12 గంటలకి ఒక పోస్టర్ ఆవిష్కరణ చేస్తున్నారు. ఆమె తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఈ నెల చివరి వారంలో పాదయాత్ర చేయబోతున్నారు. సో కవిత జాగృతి యాత్ర ఎలా ఉండబోతుంది, మరొక వైపు జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక, ఇంకొక వైపు 42% బీసీ రిజర్వేషన్ల అంశం అయితే మొత్తానికి తెలంగాణ రాష్ట్ర రాజకీయాల్ని వేడెక్కిస్తున్నాయని చెప్పుకోవచ్చు. ఇక కాంగ్రెస్ కూడా కొంత కన్ఫ్యూజన్లో ఉన్నట్టు కూడా స్పష్టమవుతోంది. ఎందుకంటే 42% బీసీలకు రిజర్వేషన్ అనే అంశం ఎలా తేలుతుందనే దాంట్లో క్లారిటీ రావట్లేదు. ఇదే క్రమంలో ఇక జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక కూడా జరుగుతున్న నేపథ్యంలో జూబ్లీహిల్స్లో మరి 42% బీసీలకు సంబంధించిన ఇంపాక్ట్ ఏమైనా ఉంటుందని చెప్పి కూడా కాంగ్రెస్ నేతల్లో కూడా కలవరం మొదలైనట్టు కూడా తెలుస్తుంది. సో ఈ అంశంలో ఈరోజు బిగ్ డిబేట్. ఇక బిగ్ డిబేట్లో మనతో స్టూడియోలో పాల్గొంటున్నారు శ్రీకాంత్ గౌడ్ గారు. ఆయన తెలంగాణ జాగృతి నాయకులు. ఓవరాల్గా మరి ఇక ఆయనతో పాటే ఇక మరికొంతమంది కూడా జాయిన్ అవుతున్నారు. ముందుగా శ్రీకాంత్ గౌడ్ గారితో మొదలు పెడదాం. శ్రీకాంత్ గౌడ్ గారు నమస్తే అండి. నమస్తే. సో కల్వకుంట్ల కవిత గారు మరొకసారి కూడా తెలంగాణ జాగృతి పాదయాత్రను ఎట్లా చూస్తారు, ఏం ఆశిస్తున్నారు, దీంతో చెప్పండి. ముందుగా 99 టీవీ ప్రేక్షకులకు ప్యానల్లో ఉన్నటువంటి అందరికీ కూడా తెలంగాణ జాగృతి ఉద్యమంలో ముఖ్యంగా మేము ఏంటంటే తెలంగాణ జాగృతి ఈరోజు మధ్యాహ్నం 12 గంటలకు మా యొక్క యాత్ర సంబంధించినటువంటి పోస్టర్ ఆవిష్కరణ అనేటువంటిది ఈరోజు కవిత గారు చేయనున్నారు. ముఖ్యంగా ఏంటంటే ఈ తెలంగాణ సంబంధించినటువంటి రాజకీయ ముఖ చిత్రాన్ని మార్చేటువంటి దిశలో కవిత గారి యొక్క ప్రయాణం కొనసాగబోతూ ఉన్నది. ఎవరైతే ఉద్యమకారులు నిర్లక్ష్యానికి గురి చేయబడినటువంటి ఉద్యమకారులు ఉన్నారో, ఎవరైతే 2001 నుంచి జెండా గద్దలు కట్టి ఇప్పటి వరకు వివిధ పార్టీల నుంచి వచ్చి ఇక్కడ పాగా వేసిన తర్వాత కార్యకర్తల నిర్లక్ష్యానికి గురి కాబడినటువంటి వాళ్ళు ఉద్యమకారులను వీళ్ళందరినీ కూడా మేధావి వర్గాలను అందరినీ కూడా ఒక తాటిపైకి తీసుకొచ్చేసి ఒక బ్రహ్మాండమైనటువంటి ఒక ఉద్యమ నేపథ్యానికి కవిత గారు ఈరోజు శ్రీకారం చుట్టేటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ముఖ్యంగా ఏంటంటే తెలంగాణ ప్రాంతంలో ఏదైతే తెలంగాణ వచ్చిన తర్వాత ఏదైతే తెలంగాణ రాష్ట్రం సాధించుకున్న తర్వాత నీళ్లు నిధులు నియామకాల కోసం సాధించుకున్నటువంటి రాష్ట్రంలో నిర్వీర్యానికి గురైనటువంటి వర్గాలు, నిమ్న వర్గాలు, ఏవైతే ఇప్పటి వరకు అసెంబ్లీ గేట్లు కూడా చూడనటువంటి కులాలు కొన్ని ఉన్నాయి. వాళ్ళ యొక్క ప్రాతినిధ్యం పెంచాలి. వాళ్ళ వాటా ఎంత ఉందో అంత వాటా చట్టసభలో కూడా ఉండే విధంగా యువకులు కూడా రాజకీయాలలో ఒక ఓటు బ్యాంకుగా మాత్రమే ఉంటున్నారు. కానీ వాళ్ళు చట్టాలు నిర్మించేటువంటి నిర్మాతలు వాళ్ళే యువకులు. కాబట్టి అట్లాంటి యువకులు కూడా రాజకీయాలకు రావాలని చెప్పి శ్రీమతి కల్వకుంట్ల కవిత గారు గట్టిగా సంకల్పించారు. అందులో భాగంగానే ఈయాటి వరకు తెలంగాణ చరిత్ర చూస్తే ఎక్కడ కూడా తెలంగాణ చరిత్రలో ఒక నాయకుడు అనేటువంటి వాళ్ళు ఈవెందో ఇప్పుడు ఉన్నటువంటి కేటీఆర్ గారు కావచ్చు, కేసీఆర్ గారు కావచ్చు, గ్రామాలలోకి పోయి లేకపోతే జిల్లా హెడ్ క్వార్టర్లలో పోయి 2 రోజులు 3 రోజులు అక్కడ మకాం వేసి ఉన్నటువంటి పరిస్థితి లేదు. కవిత గారు ఆ యొక్క కేసీఆర్ గారి యొక్క కుమార్తె కాబట్టి అదే వజ్ర సంకల్పంతో రేపు రోజున తెలంగాణ ప్రాంతంలో ఉండబడేటువంటి అన్ని జిల్లాల్లో కూడా ప్రయాణించనున్నారు. ఈ యొక్క యాత్రను శ్రీకారం చుట్టిల్లు. అక్కడ ప్రతి ఒక్క జిల్లా హెడ్ క్వార్టర్లో కూడా 2 రోజులు అక్కడ నిద్ర చేసి అక్కడనే ఉండి సామాన్యమైనటువంటి కార్యకర్తల ఇళ్లలో నిద్ర చేసేసి పూర్తిగా గ్రౌండ్ స్థాయిలో సూక్ష్మంగా అక్కడ జరుగుతున్నటువంటి విశేష అంశాలను కానీ సమస్యలను కానీ మొత్తం కూడా ఆకలింపు చేసుకోవాలని అనుకుంటున్నారు. ఒకవేళ రాజకీయ పార్టీ కనుక పెట్టాల్సినటువంటి పరిస్థితులు కనుక ఉన్నట్లయితే మాత్రం సబ్బండ వర్గాల యొక్క అభిప్రాయం ఏంటిది, మేధావుల అభిప్రాయం ఏంటిది, ఇంటలెక్చువల్స్ ఏం చెప్తున్నారు, డాక్టర్స్ కానీ ఇతరత్ర యూనివర్సిటీ విద్యార్థులు కానీ అవుట్సోర్సింగ్ ఎంప్లాయీస్ కానీ ఎవరైతే